హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్కేర్ అప్డేట్స్. ఇది ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నాను. ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మన అమౌంట్ అనేది సేఫ్ అండ్ సెక్యూరిటీగా ఉంటాయి, అలాగే మంచి రిటర్న్స్ వస్తాయి మీకు తెలుసా? అయితే ఈ వీడియో మీకోసం. మనకి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి టోటల్గా 4 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి ఏదైనా బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్, నెక్స్ట్ వచ్చేసి మనకి మ్యూచువల్ ఫండ్స్, తర్వాత స్టాక్ మార్కెట్, నెక్స్ట్ వచ్చేసి రియల్ ఎస్టేట్. ఏదైనా బ్యాంక్లో మన అమౌంట్ అనేది ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటే మన అమౌంట్ అనేది సేఫ్ అండ్ సెక్యూరిటీగా ఉంటాయి, కానీ మనకు వచ్చే రిటర్న్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అలాగే మ్యూచువల్ ఫండ్స్ అనేది ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఇది కొంచెం రిస్క్తో ఉంటుంది. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఆన్లైన్ పెట్టుబడికి అనుకూలంగా ఉంటాయి, కాబట్టి మన అమౌంట్ అనేది ఎప్పుడు వెళతాయో మనం చెప్పలేము. నెక్స్ట్ వచ్చేసి స్టాక్ మార్కెట్. ఈ స్టాక్ మార్కెట్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళకి ఏంటంటే నాలెడ్జ్ ఉంది, స్టాక్ మార్కెట్ పై నాలెడ్జ్ ఉండాలి. అలాగే ఎవ్రీడే కూడా మన స్టాక్ మార్కెట్ని ఫాలో అవుతుండాలి. అలా అయితే మన అమౌంట్ రిటర్న్ వచ్చే అవకాశం ఉంటుంది, లేదంటే పూర్తిగా పోయే అవకాశం కూడా ఉంది. నెక్స్ట్ దాని వచ్చేసి రియల్ ఎస్టేట్ అనేది ఏంటంటే అమౌంట్ ఎప్పుడు కూడా మనకి సేఫ్ అండ్ సెక్యూరిటీగా ఉంటాయి. ఫ్యూచర్ రిటర్న్స్ కూడా మనకి బాగా రిటర్న్స్ వస్తాయి. ఈ ఆప్షన్లు కూడా రిటర్న్స్ అనమాట మనకి రియల్ ఎస్టేట్లో వస్తాయి. ఎందుకంటే రానున్న 5 yearsలో చూసుకుంటే మనకి ఇప్పుడు ల్యాండ్ వాల్యూ అనేది పెరిగింది కానీ అసలు తగ్గలేదు. అలాగే ఫ్యూచర్లో కూడా ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది. ఎందుకంటే మన భూమి పైన 3 వంతులు వాటర్ ఉంది, 1 వంతు మాత్రం ల్యాండ్ ఉంది. జనాభా కూడా రానున్న రోజుల్లో పెరుగుతుంది. ల్యాండ్ డిమాండ్ అనేది చాలా బాగా ఉంటుంది. కాబట్టి ఈరోజు మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే రేపట్లో మీకు ల్యాండ్ వాల్యూ అనేది ఎక్కువ ఉంటుంది, అలాగే రిటర్న్స్ కూడా మంచిగా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.